హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన రెసిపీతో వచ్చేసాను. రుచిని ఆస్వాదిస్తూ ఆరోగ్యాన్ని అందించే అతి కొద్ది రెసిపీస్లో మన తోటకూర పెసరపప్పు కూర ఒకటి అని చెప్పవచ్చు. ఈ కూరను చాలా ఈజీగా చేసేయడమే కాకుండా చిన్నపిల్లల దగ్గర నుండి ఎవరైనా హ్యాపీగా తినచ్చు. పెరట్లో తోటకూర వైద్యానికి పనికిరాదు అనేది పాత నానుడి. మరి ఇప్పుడు ఆకుకూరల్లో రారాణి అనేది కొత్త ఒరవడి. పాలు తాగితే జీర్ణం అవ్వని వారు తోటకూర ద్వారా శరీరానికి కావలసిన కాల్షియాన్ని పొందవచ్చు. ముందుగా ఈ రెసిపీ కోసం 1 కప్పు పెసరపప్పుని గంట ముందు నానబెట్టుకోవాలి. తోటకూరని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, 7-8 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయను యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న తోటకూరని యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈ తోటకూరలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఫైబర్ అన్నీ పుష్కలంగా ఉంటాయి. తోటకూరలోని పీచు పదార్థం జీర్ణశక్తిని పెంచి కొవ్వుని కరిగించి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. తోటకూర వేపుడు కంటే ఉడికించి తింటేనే మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా అధిక రక్తపోటుకు అడ్డుకట్ట వేస్తుంది. హైపర్ టెన్షన్తో బాధపడే వాళ్లకు ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది. సీజన్స్ మారినప్పుడు వచ్చే రోగాలను అడ్డుకుంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. రక్తహీనత ఉన్నవారు వారానికి 2 సార్లైనా పెసరపప్పు తీసుకుంటే రక్త వృద్ధి జరుగుతుంది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, చిన్నపిల్లలు ఎవరైనా తినొచ్చు. పెసరపప్పు త్వరగా జీర్ణం అవుతుంది మరియు శరీరాన్ని చల్లబరుస్తుంది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ విధంగా ఉడికిన తరువాత 1 స్పూన్ కారం మరియు 1/2 స్పూన్ పసుపు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మరో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిని మరియు ఆరోగ్యాన్ని ఇచ్చే మన తోటకూర పెసరపప్పు కూర రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అప్డేట్స్ని అస్సలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, మరి నమస్తే.